హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేపల ఎగురు తయారు చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అత్తయ్య చేపల ఎగురుని చాలా టేస్టీగా అండ్ కమ్మగా చేసి చూపించబోతున్నారండి. రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పచ్చి పాలతో ఎగురుని చేసి చూపిస్తారండి. ఈ కర్రీ వచ్చేసి మనకి అచ్చం కొరమైన ఎగురు టేస్ట్లానే ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 3/4 కేజీ ఫ్రెష్గా ఉన్న చేప ముక్కలు తీసుకోవాలి. మీకు ఏ చేప అయినా పర్వాలేదండి. ముదురుగా ఉన్న చేప అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. పైన ఉన్న స్కిన్ని తీసేసుకొని కొద్దిగా ఉప్పుతో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టించిన తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1.5 ఇంచు దాల్చిన చెక్క, 10-12 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా వేగేదాకా వేగించుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేగించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా చేప ముక్కల్ని కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ముక్కల్ని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కాకుండా ఇలా కుదుపుకున్నారంటే మీకు ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కుదిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తెల్లి కర్రీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ కర్రీని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత చేప ముక్కల్లో 1/2 లీటర్ వరకు పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. మీరు వేడిగా ఉన్నప్పుడు పోసారంటే పాలు విరిగిపోతాయండి. సో అందుకని కూర చల్లారిన తర్వాత పాలు పోసుకోండి. ప్యాకెట్ పాలైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కర్రీ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా అడుగంటుకుంటుంది. అప్పుడు మనకి కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. సో అందుకని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కర్రీ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకున్నారంటే చేపల ఎగురు తయారైపోయిందండి. పాలు పోసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో పులుపు వేయలేదు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదండి. మీరు ఏ రకం చేప తీసుకున్నా ముదురుగా ఉన్న చేపతో ఇలా స్కిన్ని తీసేసి చేసుకున్నారంటే అచ్చం మనకి కొరమైన కర్రీ టేస్టే వస్తుందండి. ఈ కర్రీని మీరు వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొరమేనని కూడా ఇదే విధంగా వండారంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా చేపల ఎగురు. మీరు ఈసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.